పైన ఇంప్లాంట్ మెజర్మెంట్ని దాని యొక్క బేస్ విడ్త్ అని పిలుస్తూ ఉంటారండి. మీరు బ్రెస్ట్ ఇంప్లాంట్ చూస్ చేసుకుంటున్నప్పుడు ఆ ఇంప్లాంట్ బేస్ విడ్త్ అనేది మీ బ్రెస్ట్ విడ్త్ కంటే కనీసం 1 సెంటీమీటర్న తక్కువ ఉండాలి. ఒకవేళ మీ బ్రెస్ట్ విడ్త్ కంటే ఆ ఇంప్లాంట్ బేస్ విడ్త్ మరీ తక్కువ ఉందనుకోండి, మీ బ్రెస్ట్కి ఒక బాల్ ఇన్ సాక్ అపియరెన్స్ వస్తుంది. మీకు అనుకున్న క్లీవేజ్ సరిగ్గా రాదు, అలానే ఆ బ్రెస్ట్లో రావాల్సిన అప్పర్ పోర్ ఫుల్నెస్ కూడా సరిగ్గా రాదు. ఒకవేళ మీ బ్రెస్ట్ విడ్త్ కంటే ఆ ఇంప్లాంట్ బేస్ విడ్త్ మరీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు 2 బ్రెస్ట్ కలిసిపోయి ఒక సిమ్మాస్టియా కానీ ఒక యూనిబోబ్ అపియరెన్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. లేదా ఆ ఇంప్లాంట్స్ పక్క జరిగిపోయి మీ చంకలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్ని లాటరల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. కాబట్టి మీరు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు మీ డాక్టర్ అడ్వైస్ ఖచ్చితంగా పాటించండి. బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్కి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకోవడానికి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. ఈరోజు మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నట్లయితే వీడియోని మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్కి కానీ లేదా క్లోజ్ కుటుంబ సభ్యులకు కానీ ఎవరైతే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకున్న ప్రశ్నలు కింద కామెంట్స్లో పెట్టండి. చివరగా ఈ వీడియోని మీ యొక్క యూట్యూబ్ హెల్త్ ప్లేలిస్ట్లో సేవ్ చేసుకోవడం మర్చిపోకండి.